ఒక 2 డేస్ అయితే మన స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయాల్సిందే తప్పదు. నాకు కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి, కొంచెం వాటర్ కారుతున్నాయి అనమాట ఎడిటింగ్ చేస్తే. మీకు మన ఛానల్లో ఈ మధ్య మంచిగా రన్నింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటి, నైటీ వీడియో. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఒక విషయం అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మామూలుగా బ్యాక్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేను ఎడిటింగ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. కటింగ్ స్టిచ్చింగ్ అయితే షూట్ చేశాను డ్రెస్సులవి, కానీ తప్పలేదు, బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే నాకు కొంచెం ఫీవర్గా ఉందండి. డేలో అయితే చలిగా ఉంటుంది కానీ ఓన్లీ నైట్ టైం ఫీవర్ వస్తుంది. మళ్ళీ మిషన్ మీద కూర్చుంటే రిపీట్ అవుతుంది నైట్ టైము. ఓకే, అందువల్ల నిన్నైతే స్టిచ్చింగ్ చేయలేదు, నిన్నంతా బ్రేక్ ఇచ్చాను. ఓకే, స్టిచ్చింగ్ చేయకపోయినా డైలీ రొటీన్ ఒకటే అలవాటు అయిపోయిన తర్వాత ఒక రోజు 2 రోజులు కావాలని గ్యాప్ ఇస్తే ఏదో లోన్లీగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? స్టిచ్చింగ్ డైలీ రొటీన్ స్టిచ్చింగ్ అలవాటు అయిపోయాక అమ్మయ్య ఈరోజు రెస్ట్ తీసుకుందాంలే, హెల్త్ బాగాలేదు కదా అని అనుకుంటే రెస్ట్ తీసుకున్నా కూడా ఇవే గుర్తొస్తాయి అన్నమాట, బ్లౌజెసే గుర్తొస్తాయి. అలాగే ఒక రోజంతా ఫుల్ గ్యాప్ ఇచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే బోర్గా అనిపిస్తుంది. సరే అలా అని హెవీగా చేయొద్దు, కొంచెం అయితే స్టిచ్ చేద్దాంలే అనేసి జస్ట్ ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేశానండి. ఇదిగోండి ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఇది కూడా మీకు లోడింగ్లో 3 లేయర్స్ నెట్ అనమాట. వీడియో అయితే షూట్ చేశాను, అన్నీ షూట్ చేయడం అయితే జరుగుతుంది, కానీ ఎడిటింగ్ చేయాలంటే మాత్రం కళ్ళు వాటర్గా స్ట్రెయిన్ అవుతున్నాయండి. కళ్ళు ఎక్కువ ఫోన్ చూస్తే మనం స్టిచ్చింగ్ కటింగ్ వచ్చేసి మనం ఎడిట్ చేసేటప్పుడు బిట్టు చెక్ చేసి మనం పెడుతుంటాం కదా. మీలో ఎంతమంది ఇలాగా ఫీల్ అవుతుంటారు? స్టిచ్చింగ్ గ్యాప్ ఇచ్చిన రోజు బోర్గా ఫీల్ అవుతున్నాం, ఏం పని చేయాలో అర్థం కావట్లేదు అని ఫీల్ అయి ఉంటారు. తప్పకుండా మీలో మన వాళ్ళందరూ టైలర్సే కదా చూస్తుంది, తప్పకుండా మెసేజ్ చేయండి, మీరు కూడా నాలాగే ఫీల్ అవుతారా ఏంటి అని. ఓకే, కొంచెం అయితే కోల్డ్గా ఉందండి, చలిగా ఉండడం వల్ల నేను ఇక ఎక్కువగా హెవీగా చేయట్లేదు వర్క్. మళ్ళీ రిపీట్ అయ్యి ఎక్కువ బాగలేకపోతే మళ్ళీ ఇంట్లో చేసేవాళ్ళు అసలు లేరు. ఎందుకంటే మనకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా నాది ఇదే టైమింగ్ అనమాట. మార్నింగే వర్క్ అంతా కంప్లీట్ అవ్వాల్సిందే, స్నానం చేసేసి చక్కగా రొటీన్ వర్క్ అయితే అదే ఉంటుంది. కాకపోతే మధ్యలో వర్క్ అనేది తగ్గించి రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది హెల్త్ బాగాలేనప్పుడు, అంతే. రొటీన్ అయితే ఒకటే ఉంటుందండి. ఒక్కోసారి బోర్గానే ఉంటుంది, కానీ అది ఆ సైకిల్ అలవాటు అయిపోయింది. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు? స్టిచ్చింగ్ ఒక 2 డేస్ కావాలని ఆపినప్పుడు బోర్గా ఫీల్ అవుతున్నారా లేదా అనేది. అలాగే నాకు కొంచెం హ్యాపీగా అనిపించినటువంటి మూమెంట్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, మీకు మన ఛానల్లో ఈ మధ్య మంచిగా రన్నింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటి, నైటీ వీడియో. మళ్ళీ గుర్తు చేసా అనుకోకండి, కానీ చాలా హ్యాపీగా ఉంది. నేను అది చేసినప్పుడు ఏంటని నేను తప్పు చెప్పలేదు కదా, తప్పు చెప్పకపోయినా ఏంటి ఇలా రెస్పాన్స్, కన్వే చేయాల్సిన విషయం వేరేలా కన్వే అయింది, ఫోన్లో ఎప్పుడైనా మంచి చెప్తే చెడు తీసుకుంటారు అనేసి అనిపించింది. బట్ నేను తప్పైతే చెప్పలేదనే నేను అదే స్టిక్ అయిపోయి ఉన్నాను. చూసిన వాళ్ళు కూడా చాలామంది అదే అన్నారనమాట. నా దగ్గర స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళు కానీ నార్మల్ కనిపించిన వాళ్ళు కూడా కరెక్ట్ పాజిటివ్ అన్నీ కన్వే చేసావు కదా, ఏంటి అలా అయిపోయింది అనేసి అన్నారు. కొంతమంది అక్క మీరు ఫీల్ అవ్వకండి అక్క అని మన వాళ్ళు సపోర్ట్ చేస్తూ మెసేజ్ పెట్టారు. కానీ నాకు ఎందుకు ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అని అంటే, చాలామంది ఆ వీడియో చూసిన తర్వాత, అలానే వీడియో పెద్ద వైరల్ అవ్వలేదులేండి, 38,000 మంది చూశారు. 1000 మంది చూసినా లక్షల్లో వ్యూస్ రాకపోయినా వ్యూస్ గురించి కాదు, నేను ఒక థాట్లో చెప్పానని మీకు కన్వే చేశాను. కానీ అలా అర్థమైనా కూడా ఆ వీడియో చూసిన తర్వాత ఎంతమంది మారారండి. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను వేసుకోవద్దని చెప్పకపోయినా నేను చెప్పిన మోటివ్ అర్థం చేసుకొని మారి మెసేజ్లు పెట్టారు. అక్క మేము మార్చుకున్నాం అక్క, చూడండి చక్కగా స్నానాలు చేసేసి మేము వర్క్ చేస్తున్నాము అనేసి మెసేజ్లు పెడుతున్నారు. అదొక హ్యాపీ అయితే, కొంతమంది ఒప్పుకోకుండానే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని కొంత ఉంటుంది కదా సరే ఆవిడ చెప్పిందని మనం ఎందుకు ఒప్పుకోవాలి అనేసి చెప్పిన విషయాన్ని జస్ట్ అమల్లో పరుచుకొని అంటే చక్కగా మనం నిద్రమొహాలతోటే స్టిచ్చింగ్ చేయకుండా మార్చుకొని మంచిగా అయితే మేనేజ్ చేసుకుంటూ చాలామంది అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్ అండి. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకరు ఇద్దరు మారినా చాలు కదా, ఎంతో మనకి రానక్కర్లేదు, ఏమో అయిపోనక్కర్లేదు. ఓకే, ఇది హ్యాపీ. ఇంకా దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే, మెసేజ్లు పెట్టారు, ఇద్దరు జెంట్స్ పెట్టారండి. ఏమని పెట్టారు అంటే, మార్నింగ్ టైము వాళ్ళు నార్మల్గా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత
టక్కున స్టిచ్చింగ్ మీద కూర్చొని ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసి స్నానాలు చేసేసి మళ్ళీ కుట్టేవాళ్ళంట. మన వీడియో చూపించిన తర్వాత తను లేవగానే వర్క్ కంప్లీట్ అయ్యి స్నానం చేసేసి చక్కగా స్టిచ్చింగ్ చేస్తుందంట. చేస్తున్న తర్వాత తనలో మార్పు చూసి వాళ్ళ హస్బెండ్ మెసేజ్ పెట్టారనమాట. మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ అండి, చాలా బాగుంది. మా ఇంట్లో పాజిటివ్గా తనైతే ఇంతకుముందు ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత కానీ లెగిసి స్నానాలు చేసి కూర్చునేవారు కాదు. ఇప్పుడైతే టక్కున ఇంట్లో కంప్లీట్ అయిపోయి స్నానం చేసేసి రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసి బ్లౌజులు స్టిచ్ చేస్తున్నారు. థ్యాంక్స్ మేడం, చాలా బాగా కన్వే చేస్తున్నారు మీరు టాపిక్స్ అయితే. ఇలాగే మా సపోర్ట్ ఉంటుంది, చేయండి అని. అలాంటి మెసేజ్లు చూసిన తర్వాత నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎప్పుడైనా సరే పాజిటివ్ని మనకి లేట్ అవ్వచ్చు అర్థం చేసుకోవడానికి, తప్పకుండా అర్థం చేసుకుంటారు. అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మరి కొంతమంది చెప్పిన విషయాన్ని వాళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలి అనేసి అనుకోకుండా వాళ్ళు పాటిస్తూనే ఒప్పుకోకుండా ఉంటారనమాట. అవును, మేము మార్చుకొని చక్కగా టైం టు టైం అయితే వర్క్ చేసుకుంటున్నాము, మంచిగా స్నానాలు చేసేసి ఎర్లీగా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నా కూడా స్నానాలు చేసి వర్క్ చేసుకుంటున్నాము అని ఒప్పుకోకపోయినా చాలామంది మారారనమాట. అది హ్యాపీ, చాలు కదా. ఇప్పుడు మనం అనుకునేది ఏంటి, నేను చెప్పాల్సింది అదే కదా. మీరు వేసుకోవద్దని కాదు, వేసుకున్నా కూడా జస్ట్ మనం ఫ్రెష్ అయిపోయి మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయండి అన్నదాన్ని కన్వే చేయాలనుకున్నాను. అలా కన్వే అయ్యి మారినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా పర్లేదు, ఒప్పుకోపోయినా పర్వాలేదు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది మన వాళ్ళు. అలా మెసేజ్లు పెడుతున్నారు కదా, చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్స్ అండి. నాకు ఎందుకో మీతో హ్యాపీగా షేర్ చేయాలనిపించింది. కొంతమంది అక్క మీరు మంచిగా చెప్పారు, బాధపడకండి అన్నారు. బాధ ఏం లేదండి, నేను చెప్పాలనుకుని చెప్పాను. లేట్గా అయినా కన్వే అవుతుంది, నో ప్రాబ్లం. అవ్వకపోతే అవ్వకపోయింది, అయితే అయింది. ఒకరిద్దరే మార్పు వచ్చినా ఓకే అనుకున్నా. కానీ ఎన్ని కమెంట్స్, ఎంతమంది మారేమని మెసేజ్ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. ఇట్లాగా చెప్పిన దాన్ని మంచిగా అర్థం చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అర్థం చేసుకొని మార్చుకున్నారు. ఓకే అక్క, మా పాజిటివ్ అనేది మేము చూస్తున్నాము అని అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు బాగున్నా బాగలేకపోయినా మన రొటీన్ తప్పదు. బాగలేని రోజు స్టిచ్చింగ్ చేయకుండా రొటీన్ అనేది అలాగే ఉండేస్తే ఆ ఫీల్ వేరనమాట. ఓకే, ఇదండి. మీరు ఒక 2 days అయితే మన స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. నాకు కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి, కొంచెం వాటర్ కారుతున్నాయి అనమాట ఎడిటింగ్ చేస్తుంటే. ఇక అది విషయం. ఇంకా సరే, ఇంకా స్టిచ్చింగ్ కటింగ్ కాకపోయినా నాకు అనిపించింది, కొంచెం నాకు హ్యాపీ అనిపించింది, మీకు చెప్పాలనుకున్నాను. మన వీడియోస్ చూసి ఇప్పుడు నాకు బాగలేదని దిగాలుగా వీడియోస్లు పెట్టాల్సిన పని లేదు. నాకు ఆ హ్యాపీ మూమెంట్ అయినా మనకి బాగలేని మూమెంట్ అయినా కానీ నేను ఒకేలాగా తీసుకుంటాను. అది మీకు నా హ్యాపీ మూమెంట్ని షేర్ చేయాలనుకుంటున్నాను. వీడియోస్ కోసం ఒక 2 days అయితే వెయిట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, ఇదనమాట. ఇప్పుడైతే నేను చూస్తాను, చేసేసి స్టిచ్చింగ్ చేయాలా లేకపోతే ఓన్లీ కటింగ్ పెట్టుకున్నావా, లేదు అంటే రెస్ట్ ఇవ్వడమా అన్నది ఇంకా తర్వాత ఆలోచించాలి. మళ్ళీ మిషన్ మీద కూర్చుంటే మళ్ళీ ఈరోజు చూడాలి. నిన్నైతే బ్రేక్ ఇచ్చినా కూడా ఖాళీగా లేనండి, బయటికి వెళ్ళి వచ్చానమాట. అదే భోంచేసిన తర్వాత నిద్ర వస్తున్నట్టు అనిపించింది. అంటారు కదా, ఫీవర్ వచ్చినప్పుడు మధ్యాహ్నం టైంలో నిద్రపోతే మళ్ళీ రిపీట్ అవుతుందని. రెస్ట్ తీసుకోవచ్చు కానీ నిద్రపోకూడదు అనేసి అంటుంటారు. మా అమ్మ అయితే అంతే చెప్తుంది, అన్నం తినేసి అలా నిద్రపోకు, మళ్ళీ ఫీవర్ ఎక్కువ అవుతుందని. మీరు ఎంతమందికి ఈ టిప్స్ తెలుసుంటే నాకు షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఫీల్ అవుతారా? నేను బయటికి అయితే వెళ్ళొచ్చాను కానీ నిన్న ఇంకా వర్క్ అయితే చేయలేదన్నమాట. అలా రిలీఫ్గా అనిపిస్తుంది, కొన్ని చిన్న పనులన్నీ అవుతాయి కదా అనేసి ఇలా వెళ్ళొచ్చాను. ఇంక వాళ్ళు కూడా బాగా చలి పెడుతుంది, చూడాలి. చేసిన తర్వాత ఇంకా కటింగ్ చేస్తానా, స్టిచ్చింగ్ చేస్తానా, లేకపోతే ఫుల్గా స్టిచ్చింగ్ డుమ్మా కొడతానా చూస్తే కానీ తెలీదు. చేసిన తర్వాత నాకు ఉన్నదాన్ని బట్టి కొంచెం అయితే బాడీ పెయిన్స్గా కూడా ఉన్నాయి, హ్యాండ్స్ అంతా కూడా చలిగా అట్లా అనిపిస్తుంది. మరి క్లైమేట్ అలా ఉందో సంథింగ్, నాకే అలా అనిపిస్తుందో తెలీదు. ఇదిగోండి, ఇప్పుడు ఇదైతే బ్లౌజు మీకు చూపించాను కదా, జస్ట్ ఇదిగోండి ఇప్పుడే స్టిచ్ చేశాను అనమాట. ఇదిగోండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది, ఒక్కటే అనమాట కుట్టింది ఈ బ్లౌజు. దీని రిలేటెడ్ ఒక కస్టమర్ది ఇది కూడా ఉంది, నెట్ బ్లౌజ్. కటింగ్ అయితే అయిపోయింది. చూస్తాను, ఓపుకుంటే స్టిచ్చింగ్ చేస్తాను, లేదంటే ఈ పూటకి కూడా బ్రేక్ ఇస్తాను అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఓకే, ఒక్క బ్లౌజు 1 dayకి
ఇలాగే ఉంటుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా హెల్త్ బాగాలేనప్పుడు? ఏదో కుడదామా వద్దా అని ఆలోచిస్తూ కుడుతూ ఉంటారా, లేకపోతే లేదా అన్నది మన వాళ్ళు తప్పకుండా నాకు కమెంట్ చేయండి. నాకు అనిపించింది మీకు చెప్పాను. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపు సండే కాబట్టి మన ఛానల్లో లైవ్ ఉంటుందో లేదు అన్నది మీకు రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తాను నేను. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.